పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమవుతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ మే 9న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బెంగాల్లో మమతా బెనర్జీని 2 సార్లు ఓడించిన ప్రతిపక్ష నేత సువేందు అధికారి పేరు ముఖ్యమంత్రి రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. సమీక్ భట్టాచార్య, దిలీప్ ఘోష్ సహా మరికొన్ని పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. బీజేపీ అధిష్టానం ఎవరి పేరు ఖరారు చేస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 9న అత్యంత ప్రతిష్టాత్మకంగా సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనుంది. ఎన్నికలకు ముందు బీజేపీ అధికారికంగా ఏ నాయకుడిని బెంగాల్ సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. కానీ ఘన విజయం తర్వాత సీఎం రేసులో 5 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో పనితీరు, సంస్థాగత బలం, ప్రజల్లో ఉన్న ఆదరణ ఆధారంగా వీరి పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోంది. నందిగ్రామ్లో మమతా బెనర్జీపై సువేందు అధికారి విజయం సాధించడం గమనార్హం. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య పేరు కూడా సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. బూత్ మేనేజ్మెంట్, పక్కా ఎన్నికల వ్యూహాలు, క్యాడర్ను సమన్వయం చేయడంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. పరిపాలనపై ఆయనకున్న పట్టు బీజేపీ దీర్ఘకాలిక ప్రణాళికలకు సరిగ్గా సరిపోతుందని పార్టీ భావిస్తోంది. బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా సీఎం రేసులో ఉన్నారు. ఖరగ్పూర్ సదర్ నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి ప్రదీప్ సర్కార్పై ఆయన 30,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019 నుంచి బెంగాల్లో బీజేపీ ఎదుగుదలలో దిలీప్ ఘోష్ కీలక పాత్ర పోషించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉన్న బలమైన సంబంధాలు, సీనియారిటీ ఆయనకు సానుకూల అంశాలుగా తెలుస్తోంది. బెంగాల్ సీఎం రేసులో వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన పేరు రూపా గంగూలీ. సోనార్పూర్ దక్షిణ్ నుంచి టీఎంసీ అభ్యర్థి అరుంధతి మైత్రాపై ఏకంగా 35,000కు పైగా భారీ ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. నటిగా మంచి ప్రజాదరణ ఉండటం, వివాదరహితురాలిగా పేరుండటం ఆమెకు కలిసొచ్చే అంశం. ముఖ్యంగా పట్టణ ఓటర్లను ఆకర్షించడంలో ఆమె విజయవంతమయ్యారు. పార్టీలో యువ నాయకత్వానికి ప్రతీకగా అగ్నిమిత్ర పాల్ నిలుస్తున్నారు. అసన్సోల్ దక్షిణ నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థిపై 40,000కు పైగా అఖండ మెజారిటీతో ఆమె విజయం సాధించారు. ఎమ్మెల్యేగా, పార్టీ అధికార ప్రతినిధిగా, ముఖ్యంగా మహిళా సమస్యల పట్ల గళం విప్పే నాయకురాలిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. బెంగాల్లో ఒక కొత్త, ఆధునిక నాయకత్వాన్ని తీసుకురావాలని బీజేపీ భావిస్తే అగ్నిమిత్ర పాల్కు అవకాశం దక్కొచ్చు. మరోవైపు స్వపన్ దాస్ గుప్తా, సుకాంత మజుందార్ పేర్లు కూడా సీఎం రేసులో వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ పరిశీలకుడుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సహ పరిశీలకుడుగా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీని బీజేపీ అధిష్టానం నియమించింది. బెంగాల్ ముఖ్యమంత్రి అంశంపై పరిశీలకులు తొలుత ఎమ్మెల్యేలతో చర్చిస్తారు. అనంతరం సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నారు.